దేవుని కాపుదల, దేవుని భద్రత అనుగరించే యేసుక్రీస్తు ప్రభువుకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిద్దాం. ఆయుష్నిచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు తొలగించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు దొరకడం మనం ధన్యులము. ఇలాంటి ధన్యత ఎంతోమందికి లేక ఏడుస్తున్నారు, కృంగిపోతున్నారు, బలహీనవుతున్నారు. కానీ దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు తన మాటల ద్వారా, తన వాక్యం ద్వారా మనల్ని దైనపరుస్తూ ఆదరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన గ్రంథం మనకు రాయించి ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని దేవుడు మనకు అప్పగించాడు. అద్భుతమైన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన మనము నేర్చుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము మనము నేర్చుకుందాం. 14వ వచనం నుంచి 19 వరకు చదివి మనం ధ్యానించుకుందాం. ఆయన అద్భుతంగా దేవుని అడుగుతున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనకి అర్థమవుతా ఉంది. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. అంటే మాట్లాడుతున్నాడు, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదని చెప్తున్నాడు. నిజమే, దేవుడు లోక సంబంధి కానప్పుడు నువ్వు కూడా లోక సంబంధి కావు. తండ్రి లోక సంబంధి కానప్పుడు కుమారుడు లోక సంబంధులు కారు. ఒక లోక సంబంధులు అయితే నువ్వు దుర్భేజులవు కానీ కుమారులు కావని పరిశుద్ధమైన గ్రంథం ఎబ్రిల్ రాసిన పత్రిక మనకు తెలియపరుస్తుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక మనకు తెలియపరుస్తుంది. 12 నుంచి 12వ అధ్యాయము మనం 6 నుంచి చదివితే 12 వరకు మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి నీవు లోక సంబంధివి కావు అని తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. మొదటిది. రెండవది మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయన మాట్లాడుతున్న మాట, గనుక లోకం వారిని ద్వేషించను. లోకం ద్వేషించినందుకే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. 15వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. అంటే వాక్యము దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఎందుకు దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు అంటే, ఆ వాక్యాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే, నీవు ఆయన మాట్లాడుతున్న మాట వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నానని చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడు 18వ వచనం చెప్తున్నాడు ఏంటంటే, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని అంటున్నాడు. ఎందుకు దేవుడు తన శిష్యులకు వాక్యం ఇచ్చాడంటే, తనను లోకములకు నీకు ఏ రీతికైతే తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపాడు, ఆ రీతి యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారిని పంపుతూ ఉన్నాడు. కాబట్టి పంపుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన పంపినప్పుడు మనకేమైనా తక్కువైందంటే వాళ్ళు సాక్ష్యం ఇస్తారు ఏంటంటే, మాకు ఏమీ తక్కువ కాలేదని మాట్లాడుతూ ఉంటారు. మరి ఈనాడు ఎందుకు తక్కువ అవుతుందంటే, నీవు ఆయన పని చేయట్లేదని తెలుసుకోమని బైబిల్ చెప్తా ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయము 35వ వచనము చదువుకుందాం. మరియు ఆయన సంచి, జోలయు, చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని చెప్పిరి. ఎంత అద్భుతమైన మాట చూడు. నేను మిమ్మల్ని సంచియు, జోలయు, చెప్పులు లేనప్పుడు పంపితిని, మీకేమైనా తక్కువైందంటే వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు ఏంటంటే, మాకు ఏమీ తక్కువ కాలని చెప్తున్నాడు. అందుకే ఆయన లోక సంబంధి కాడు, మనం కూడా లోక సంబంధులం కావు. నీకు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే పంచాలి. ఎప్పుడైతే పంచుతావో, పంచుతున్నప్పుడు ఏమవుతుంది, దేవుడు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఏమని మనకు అర్థమవుతుందంటే, మనం చూద్దాం. నీవు లోకం నుండి వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఇది ఆయన చేస్తున్న ప్రార్థన. ఏంటంటే, వీరిని లోకం నుంచి తీసుకుపోమని నేను ప్రార్థించట్లేదయ్యా, దుష్టు నుండి వీరిని కాపాడుమని ప్రార్థిస్తున్నానని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. దుష్టు నుండి కాపాడుమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒకసారి నిన్ను పరీక్షించుకో. అందుకే మనం పోరాడుతుంది శరీరాలతో కాదని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఆకాశ మండలంలో ఉన్నాయి,
ఆ దురాత్మ సమూహములతో పోరాటం. కాబట్టి ఇప్పుడు నీవు ఏం కావాలంటే దేవుని వాక్యం నీకు ఇచ్చాడు కాబట్టి ఆ వాక్యాన్ని జీర్ణించుకుంటూ, ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, ఆ వాక్యంలో శక్తిని పొందుకుంటూ, నువ్వు నీ కుటుంబానికి ఆయన శక్తిని పంచుతూ, లోకానికి ఆయన శక్తిని పంచుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ధారాళంగా పనిచేస్తాడు. అందుకే అందరూ ఆ ఆత్మతో నింపబడ్డారని అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 2వ వచనం మనకు కనబడుతుంది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడరని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నది ఎందుకు? భూమి మీద ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, గుర్తుంచుకో. మేడలు మిచ్చలు వెండి బంగారాలు సంపాదించుకోవడం కాదు. పరలోకంలో నీ కొరకు ధనాన్ని కూర్చుకోమో. పరలోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ప్రభువారిని నువ్వు నమ్ముకున్నావు. అందుకు తెలుసుకో ఒకసారి, ఇక్కడ ఎందుకు నీ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి, నీ బాధలు ఎక్కువ అవుతున్నాయి, నువ్వెంత కష్టం చేసినా ఎందుకు అప్పులు తీరట్లేదంటే నీ ప్రవర్తన మారట్లేదు. నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు ఆలోచించుకో. పాపానికి చోటిస్తున్నావు, చెడుకు చోటిస్తున్నావు. ఆ పాపం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తావో, ఆ పాపాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగిస్తావో, పరిశుద్ధమైన సహవాసం చేస్తావో, జ్ఞానులతో సహవాసం చేస్తావో, మరింత జ్ఞానం పొందుకుంటావు. మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుతుందంటే చెడిపోతావు. ఆత్మీయంగా చెడిపోతే పడిపోతే భయంకరమైన నరకంలో దేవదూతలు పడ్డాయి. వారు పడ్డప్పుడు వారు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. గుర్తుంచుకో. నన్ను కూడా విడిచిపెట్టాడని నువ్వు తెలుసుకోమని ఒక దైవ సేవకుడిగా నీతోనే మాట్లాడుతున్నాను. వింటున్న ఈ వాక్యాలు వింటున్నా దేవుని బిడ్డలారా, ఒకసారి మనం పరీక్షించుకుందాం, మనం ఆలోచించుకొని ఈ మాటల ద్వారా ఆదరించబడదాం. ఒకసారి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. నేను లోక సంబంధిని కానట్టు మీరు లోక సంబంధులు కారు గనక అందుకే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని చెప్పావు. అందుకు మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే ప్రభువా, నీ వాక్యం వారికి ఇచ్చి ఉన్నాను అంటున్నావు తండ్రి. ఎందుకు మీ వాక్యం మాకు ఇచ్చావంటే మేము ఆ వాక్యాన్ని పంచాలి ప్రభువా, నలుగురికి పంచమని చెప్పావు. కానీ ప్రభువా, ఆ వాక్యము తండ్రి నాయన పంచలేకుండా నీ దగ్గరనే పెట్టుకుంటున్నావేమో, జాగ్రత్త అని మమ్మల్ని హెచ్చరించావు. అది ఇతరులకు పంచినప్పుడు ఆ వాక్యమును శక్తి అయా పొందుకున్నప్పుడు వారు దీవించబడతారు, మేము దీవించబడతాం. వారి బాధలు మా బాధలు పోతాయి. కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మదేవ, ఆత్మకార్యములు చేసే మా తండ్రి, స్తుతి కలుగును ఆకను వేడుకుంటూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మన